మొన్న ఒక ఆయన కలిశాను. వంటలు తీసేశారంట. ఎందుకు ఆప్షన్ ఉందిగా, బుక్ చేస్తే వచ్చేస్తుంది కదా, ఆ ప్లేస్ డ్రాయింగ్ రూమ్ చేయండి, ఇంకోటి గెస్ట్ రూమ్ చేయండి అంటే. ఇంటికి వంటిల్లు లేదంటే అది శవంతో సమానం. ఇంక జీవం లేదు, ఇల్లుకి జీవం లేదు. లాడ్జీతో సమానం, హోటల్తో సమానం అది. నేను మొన్న మన దగ్గర రాజుగారని మీకు పరిచయం చేశాను కదా, ఆయన దగ్గు జలుబు వచ్చింది బాగా. నేను 2 రోజులు టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆయన వస్తే ఏదో లేని 3-4 రోజులు డొమ్మాలే అనుకున్నా. వాళ్ళ ఆవిడ మిరియాల చారు పెట్టించిందంట. మరుసటి రోజు చింగుమని వచ్చాడు. నాకంటే ఎక్కువ జలుబు చేసి ఆయన చింగుమని వచ్చాడు 74 ఏళ్ళ వయసులో. నేను 35 ఇయర్స్ ఏజ్లో జలుబు అనే కాన్సెప్ట్ మీద 2-3 రోజులు ఫైట్ చేశా. ఊరి నాయనో అనిపించి కొద్దిగా వేడి నీళ్ళు అవి తాగితే ఒక రోజులో నెమ్మదించింది. ఆయన అడిగా ఏం చేసామని. ఈ టెక్నాలజీ జనంలో లేదు సార్. ఎడ్యుకేషన్లో పెద్ద పెద్ద ఆయుర్వేదం డాక్టర్స్ కూడా ఎంబీబీఎస్ సీట్ రాలేదని ఆయుర్వేదం ఎంబీబీఎస్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ కూడా ఈ ఎడ్యుకేషన్ లేదు. ఇది ఒక భయంకరమైన స్థితిలో ఉన్నామండి. దీనికి 2 కళ్ళు సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు, వీళ్ళిద్దరిని అనుసరిస్తే మళ్ళీ హాస్పిటల్ దూరంగా, ఆవుకు దగ్గరగా అవుతాం.